ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి జాయింట్ కలెక్టర్తో ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ఏప్రిల్ 2న రాష్ట్రంలో తొలి సిబిజీ ప్లాంట్కి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్ అనంత్ అంబానీ. ఇక్కడ బాగు చేయట్లేదు, ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు, వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం, దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది, చుట్టుపక్కల ఉపాధి వచ్చేసి. సార్, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు ఇప్పుడు 4,900 ఎకరాల పైన కేటాయించాం ఈ ప్రాంతానికి. రాబోయే రోజుల్లో ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నిన్న మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించండి, మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తా ఉన్నారు. వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తాం. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలని అనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి, వేస్ట్ ల్యాండ్స్ ఉపాధి కలగాలి, వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపాధి కలగాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. వలసలు కూడా అయిపోతా ఉంటాయి. 2వ తారీఖు కనిగిరి ప్రాంతంలో మనం రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంత్ అంబానీ గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు దాకా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్న దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ, కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద, లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసును తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన, వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకురావడం. ఈ 2 దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. సరే, ఎంతమందికి ఉపాధి? 5,000 ఎకరాల పైన మనం ఎకరానికి 15,000 రూపాయలు రిలయన్స్ సంస్థ నుంచి మనం కట్టించుకుంటా ఉంటాం. మన ప్రైవేట్ భూములకి అయితే 30,000 పైన తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఏంటంటే వీళ్ళు గ్యాస్ తయారు చేస్తారు, సిబిజీ గ్యాస్ తయారు చేసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఎంప్లాయ్మెంట్ కలిగిందే కాకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దాదాపు 500 మంది పైన ఒక ప్లాంట్ కి 20 టన్నుల ప్లాంట్ అయితే 500 మంది పైన ఉపాధి కలిగించే కార్యక్రమం అన్నమాట ఇది కార్యక్రమం. దాదాపు ఈ ఏరియాలో మనం 5,000 ఎకరాలు ఇచ్చాం కాబట్టి దాదాపు 5 ప్లాంట్లు దాదాపు 100 టన్నుల దాకా ఇక్కడ పెట్టచ్చు గ్యాస్ ప్లాంట్ అనమాట. ఈ కార్యక్రమం ద్వారా ఈ చుట్టుపక్కల రైతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనేది ఉద్దేశం. ఇంకోటి అదే కాకుండా మనకి గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, దరిసి, కనిగిరి, కొండేపి, మచ్చూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా మా దగ్గర కూడా పెట్టించండి, మేము రైతులు ముందుకు వస్తున్నామని చెప్పి చాలా మంది అడుగుతాం. జరిగింది ఫస్ట్ ఈ ప్లాన్ పెట్టిన తర్వాత దీని యొక్క ప్రయోజనాలు ప్రజలకు అందే విధంగా ఎప్పుడైతే కనపడుతుందో దాని తర్వాత మిగతా కూడా పర్సనల్ తర్వాత ఒకటి పెడతాము. రిలయన్స్ వాళ్ళు అయితే మన దగ్గర 500 ప్లాంట్లు ఈ మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి మన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మన డిపార్ట్మెంట్ తోటి ఎంఓయూ చేసుకున్నారు. ఈ ఉద్దేశం అన్నమాట, ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందాక మన జేసీ గారు మాట్లాడారు మీతోటి ఎవరో ఇన్ఛార్జీలు ఉన్నారు, ఏ కార్యక్రమం చేయాలనేది. ఫస్ట్ కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మన లోకేష్ గారితో పాటు వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ప్రసాద్ గారు వస్తారు, ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్ మన అనంత గారు కూడా వస్తే
ఇంకా కన్ఫర్మ్ అయితే వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు. దాదాపు వస్తారని చెప్పి చెప్తున్నారు. వస్తే కనుక మనకు ఈ ప్రాంతంలో బాగా చేసి ఈ కార్యక్రమం అందరం కూడా మనం అనుకున్నట్టు ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ అది వేస్ట్ గా ల్యాండ్స్ ఉన్నాయో వాటి ద్వారా రిలయన్స్ సంస్థను ఇక్కడ తీసుకొచ్చి మనం ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొదటి ప్లాంట్ దాదాపు 4,500 ఎకరాలు ఇచ్చాం కదా, దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ 5,000 ఎకరాలు కూడా మనం ఎకరానికి 15,000 రూపాయలు రిలయన్స్ సంస్థ నుంచి మనం కట్టించుకుంటా ఉంటాం. మన ప్రైవేట్ భూములకి అయితే 30,000 పైన తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఏంటంటే వీళ్ళు గ్యాస్ తయారు చేస్తారు, సిబిజీ గ్యాస్ తయారు చేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఎంప్లాయ్మెంట్ కలిగించే కాకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దాదాపు 500 మంది పైన ఒక ప్లాంట్ కి 20 టన్నుల ప్లాంట్ అయితే 500 మంది పైన ఉపాధి కలిగించే కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమం దాదాపు ఈ ఏరియాలో మనం 5,000 ఎకరాలు ఇచ్చాం కాబట్టి దాదాపు 5 ప్లాంట్లు దాదాపు 100 టన్నుల దాకా ఇక్కడ పెట్టొచ్చు గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ కార్యక్రమం ద్వారా ఈ చుట్టుపక్కల రైతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనేది ఒక ఉద్దేశం. ఇంకోటి అదే కాకుండా మనకి గిద్దలూరు కానీ మార్కాపురం కానీ దరిసి కనిగిరి కొండేపి పచ్చూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా మా దగ్గర కూడా పెట్టించండి, మేము రైతులు ముందుకు వస్తున్నామని చెప్పి చాలా మంది అడుగుతుంది. ఫస్ట్ ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత దీని యొక్క ప్రయోజనాలు ప్రజలకు అందే విధంగా ఎప్పుడైతే కనపడతాయో దాని తర్వాత మిగతా కూడా వరుసలు అవదాని తర్వాత ఒకటి పెడతాము. రిలయన్స్ వాళ్ళు అయితే మన దగ్గర 500 ప్లాంట్లు ఈ మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మన డిపార్ట్మెంట్ తోటి ఎంఓయూ చేసుకున్నారు. ఈ ఉద్దేశం అనమాట, ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందాక మన జేసీ గారు మాట్లాడారు మీతోటి ఎవరెవరు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఏ కార్యక్రమం చేయాలనేది. ఫస్ట్ కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే మన లోకేష్ గారితో పాటు వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ప్రసాద్ గారు వస్తారు. ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్ మన అనంత గారు కూడా వస్తే ఇంకా కన్ఫర్మ్ అయితే వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు. దాదాపు వస్తారని చెప్పి చెప్తున్నారు. వస్తే కనుక మనకు ఈ ప్రాంతంలో బాగా చేసి ఈ కార్యక్రమం అందరం కూడా మనం అనుకున్నట్టు ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ అదేవిధంగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతాము. వెళ్ళేటప్పుడు అందరం కూడా భోజన సౌకర్యాలు మంచిగా నీట్గా చేయటం కానీ ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు వచ్చిన ప్రజల్ని సౌకర్యంగా కూర్చోబెట్టడం కానీ అన్నీ చేసి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించుకో. ఎందుకంటే ముఖ్యంగా రైతుల్ని గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు రమ్మంటున్నామంటే ఈ కార్యక్రమం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుంది అనేది ప్రజలకు తెలియాలి. గడ్డి నేపర్ గ్యాస్ కదా, నేపియర్ గ్యాస్ ని మనం పెంచడం ఏ విధంగా మనం చేస్తాం ఇక్కడ. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్లాంట్లు వస్తే కనుక రైతులు కూడా వాళ్ళే ముందుకు వచ్చి పెంచి ఏదో పొలం కౌలుకి ఇవ్వడమే కాకుండా మేము కూడా పెంచుకుంటాము, మేమే చేస్తాం వ్యవసాయం చేసి మీకు సప్లై చేస్తామంటే కూడా మన రిలయన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. అది కూడా అవగాహన కలిగితే కనుక వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలి. ఈ బీడు భూములన్నీ కూడా సారవంతమైన భూముల కింద మారాలంటే ఫస్ట్ ఏదో ఒకటి నుంచి బిగిన్ కావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక అన్నట్టు ఎవరైతే ఏ బాధ్యత చెప్పారో ఆ బాధ్యతలు ఏ విధంగా నష్టం జరగకుండా అసౌకర్యం జరగకుండా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని చెప్పి అందరూ కూడా పేరు పేరున ఆఫీసర్స్ అందరినీ రిలయన్స్ వాళ్ళందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దానికి ఏర్పాటు ఉంది. ఆ వెన్యూలో మాకు కొంచెం ఎర్లీగా ఇస్తే ఆ వెన్యూ ఫిక్స్ చేయాలి. డెఫినెట్గా అది కూడా